ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మకర రాశి వారి మనసులో ఎంత బాధ ఉందో, వీరు ఒక విజయాన్ని పొందడానికి ఎంత కష్టపడవలసి ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ఈ వీడియోలో మకర రాశి వారి గురించి ఏమి చెప్పామో తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. మకర రాశి వారి రాశి పరిచయ విషయానికి వస్తే, మకర రాశి జ్యోతిష శాస్త్రంలో 10వ రాశి. ఇది భూమి తత్వానికి చెందినది. దీనికి అధిపతి శనిగ్రహం. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడి సాధించాలనే ధోరణి గల వ్యక్తులుగా చెప్పవచ్చు. వీరికి వృషభం, కన్య, వృశ్చికం, మీనరాశి వారు అనుకూల రాశులుగా చెప్పవచ్చు. ప్రపంచం మాట్లాడేది ధ్వనించే వారి గురించి, కానీ చరిత్ర మర్చిపోదు మౌనంగా ఎదిగిన వారిని. వీరు అరవరు, కానీ ఎదుగుతారు. వీరి మనసు లోపల ఎంతో బాధ ఉంటుంది, బయట శాంతంగా కనిపిస్తారు. వీరి నడక నెమ్మదిగా ఉంటుంది, కానీ గమ్యం చాలా ఎత్తులో ఉంటుంది. వీరే మకర రాశి వారు. మిగిలిన రాశుల వారు కలల కంటూ ఊహలలో విహరిస్తే, మకర రాశి వారు మట్టిలో కలిసి శ్రమతో భవిష్యత్తుని నిర్మిస్తారు. వీరు విజయం వైపు పరిగెత్తరు, విజయమే వీరిని వెంబడిస్తుంది. మన జీవన రాశుల్లో మకర రాశి వారికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇది సాధారణ రాశి కాదు, ఇది కాలముతో పోటీ పడే రాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు వజ్రం లాంటి వారు. ఎందుకంటే వజ్రం ఎంత చెక్కితే అంత మెరుస్తుంది. అదే విధముగా ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు శాంతంగాను మౌనంగాను ఉండేటట్టు బయటికి కనిపించినా లోపల మాత్రం కాలువలా ప్రవహించే భావోద్వేగాలు ఈ రాశివారిలో ఉంటాయి. మానవ జాతికి తెలియని చాలా రహస్యాలు కాలజ్ఞానములో దాగి ఉన్నాయి. అందులో ఒకటి మకర రాశివారుగా చెప్పాలి. ఎందుకంటే మకర రాశివారు వ్యక్తి కాదు, వీరు శ్రద్ధ, పట్టుదల, ధైర్యం, మౌనం, బాధ్యత అనే 5 గుణాల సమ్మేళనముగా చెప్పుకోవచ్చు. మనం బ్రతుకుతున్న ప్రతి జీవితం ఒక ప్రయాణం అయితే, మకర రాశిలో జన్మించిన వారు ఆ ప్రయాణాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ చివరకు గమ్యాన్ని చేరే వాళ్ళుగా చెప్పాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తన జీవితం కోసం పోరాట యోధుడే అని చెప్పాలి. కానీ కొందరుంటారు, ఎలాంటి హడావిడి లేకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా గెలిచిపోతారు. అలాంటి వారిని ఈ సమాజం గుర్తించలేదు, కానీ వారి నీడ మాత్రం వందల మందిని నడిపించగలదు. కానీ మనస్సులో పోరాటం నడుస్తూనే ఉంటుంది. వీరు మాట్లాడరు, కానీ వీరి పని నినాదములా మారుతుంది. ఇలాంటి అరుదైన వ్యక్తులే మకర రాశివారు అని చెప్పక తప్పదు. మకర రాశివారు బయటికి చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల వీళ్ళ హృదయంలో జ్వాలలా ఉండే అగ్నిశలం దాగి ఉంటుంది. మకర రాశి వారికి శని అనేది అధిపతి గ్రహం. అయితే శని అనేది మామూలు గ్రహం కాదు, ఇది పరీక్షల గ్రహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మకర రాశి వారు ఈ పరీక్షలో పాస్ అయితే జ్ఞానము, సిరులు, అభివృద్ధి పొందుతారు. ఫెయిల్ అయితే తిరిగి మళ్ళీ పరీక్ష రాయాల్సిందేగా వీరి జీవితం ఉంటుంది. మకర రాశి వారికి శని అధిపతి కావడం వలన ఈ రాశిలో ఉన్నవారికి జీవితంలో ప్రతి చిన్న విషయం కష్టముతోనూ ప్రయత్నముతోనూ పొందుతారు. కానీ అదే వారి విజయాన్ని 100 రెట్లు గొప్పదిగా చేస్తుంది. మకర రాశిలో జన్మించిన వారు బయటికి మౌనంగా, మనసు లోపల లక్ష ఆలోచనలు కలిగి ఉంటారు. ఏ పనిని ఎప్పుడు చేయాలో వీరికి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటుంది. మకర రాశి వారికి పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అంటే ప్రాణమనే చెప్పాలి. వీరు ఎవరిపైనా ఆధారపడకుండా ఒక్కసారి ఎదగాలని నిర్ణయించుకుంటే వీరికి అడ్డుకట్ట వేసేదే ఎవరికీ సాధ్యము కాదు. పని పట్ల నిబద్ధత, బాధ్యత పట్ల గౌరవం, మాట మీద నిలబడే శక్తి, ఇవే మకర రాశి వారి ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎదగడం కోసం ఏడుస్తూ అయినా తపిస్తూ అయినా పనిచేస్తారు. గ్రహాల ఆటలో
మకర రాశి వారు ఆటగాళ్ళు అయ్యారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మకర రాశి వారికి అధిపతి గ్రహం శని. ఈ యొక్క శని గ్రహం మకర రాశి వారి జీవితాన్ని నియంత్రిస్తుంది. శని మకరలను చాలా కఠినంగా పరీక్షిస్తాడు. అయితే శని శిక్షకుడే కాదు, శ్రేష్టతనిచ్చే గురువుగా చెప్పుకోవాలి. మకర రాశివారు చిన్న వయసులోనే బాధలు, సమాజపు ఒత్తిళ్ళు, ఒంటరితనం, నిర్లక్ష్యమును అనుభవిస్తారు. కానీ అదే శని వీరిని ప్రముఖులుగా తయారు చేస్తుంది. శని అంటే చాలామంది భయపడతారు, కానీ మకర రాశి వారికి శని ఒక గురువు, ఓ మార్గదర్శి. శని ఎప్పుడూ కష్టం ఇస్తాడు, కానీ అదే కష్టం మకరని ముద్రలాగే నిలిపేస్తుంది. మకర రాశి వారు చిన్నప్పుడు చాలా బాధలు ఎదుర్కొంటారు. వీళ్ళు అబ్బాయి అయినా అమ్మాయి అయినా జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆటలు, హాస్యాలు, యువత సంతోషాలు మకర రాశి వారికి ఎక్కువ కాలం ఉండవు. కారణం వీరి మదిలో ఎప్పుడు నేను ఏదో సాధించాలి, నేను తల వంచకుండా జీవించాలి అనే ఆలోచన ఉంటుంది. మకర రాశి వారి జీవితం అంటే ఒక ట్రైన్ జర్నీలా ఉంటుంది. ప్రతి స్టేషన్ వద్ద వీరికి ఒక పరీక్ష ఉంటుంది. కానీ చివరి స్టేషన్ దగ్గర వీళ్ళు ఒంటరిగా నిలబడతారు, విజయం అనే జెండాతో. మకర రాశి వారు నిశ్శబ్దముగా ఎప్పుడూ ముందడుగు వేస్తారు. ఆ నిశ్శబ్దమే గర్జన అవుతుంది. అదే వీరి శక్తి అని చెప్పక తప్పదు. ప్రతి మనిషికి చాలా లక్ష్యాలు ఉంటాయి, కానీ ఆ లక్ష్యాన్ని జీవితంలాగా చేసుకునేవారే చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారే ఈ మకర రాశి వారు. వీరికి జీవితంలో ఒకే దారి ఉంటుంది, నేను చేయాలి, తప్పదు, అదే వీరి దారి. వీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే ఆ పని పూర్తయ్యే వరకు తను బ్రతికి ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మకర రాశి వారు తన జీవితాన్ని ఒక యుద్ధములా చూస్తాడు. వీరి లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా తన ఆత్మను పెట్టి ప్రాణాన్ని పెట్టి పనిచేస్తాడు. మకర రాశి వారికి ఎన్నో అవమానాలు ఉంటాయి. వీరు చేస్తున్న పని వృధాయేనా అనిపించే రోజులు ఉంటాయి. కానీ వీరు ఆగరు. ఎందుకంటే వీరు ఇతరులు అంగీకారం కోసం కాదు, తన వ్యక్తిత్వం కోసం పనిచేస్తారు. మకర రాశి వారు లక్ష్య ఛేదనలో ఆరంభం నెమ్మదిగా ఉన్నా విజయం అతని పాదాల దగ్గరకు వస్తే ఆ విజయం ఇంక ఎవరితోనూ వెళ్ళదు. ప్రపంచం మొత్తానికి మకరుడు ఒక సాధారణ మనిషిలా కనిపించవచ్చు, కానీ అతని ప్రయాణం ఓ మహాకావ్యంలా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని ఓపికగా, నిబద్ధతగా, అహంకారము లేని వ్యక్తిగా మలుచుకోగల వారే ఈ మకర రాశి వారు అని చెప్పాలి. ఇంతవరకు మీరు మకర రాశి వారి గురించి తెలుసుకున్నది ఒక జీవిత కథ కాదు, ఇది ప్రేరణ కథ. ఒక సాధారణ వ్యక్తి శ్రమతో అసాధారణముగా మారే మానవ స్వరూపం. మకర రాశి వారు మౌనంగా ఉంటారు, కానీ మనస్సులో విజయం కోసం యుద్ధం చేస్తాడు. వీరు ప్రేమలో ఆత్మను ఇస్తారు, పనిలో ప్రాణాన్ని పెడతారు. వీరి విజయాన్ని కాదనరు, ఓటమికి భయపడరు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక సందేశం. నీ మార్గం నెమ్మదిగా ఉండవచ్చు, కానీ నీ విజయానికి ప్రపంచం నిలబడి అబ్బురపడాల్సిందే. నీ బాధ్యతే నీ శక్తి, నీ మౌనమే నీ విలువ. నీ దారిలోకి ఎవరూ రాకపోయినా నీ విజయానికి దారిని నీ చేతులే నిర్మిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ఎంతోమంది మకర రాశి వారికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.